చూస్తున్నారు కదా, డ్రెస్ అయితే చాలా చాలా బాగుందండి. ఫుల్ వర్క్ వచ్చేసరికి నెక్ కోసం మనం ఏమాత్రం కష్టపడకుండా చాలా ఈజీగా నెక్ అయితే ఇచ్చేసాడు. ఫుల్ వర్క్ ఇచ్చేసాడు. సో ఇంత బాగానే ఉంటుందండి. ఇది నార్మల్ పర్సనల్ ఉన్న వాళ్ళకైతే సరిపోతుంది. నేను అంతకుముందు చూపెట్టినట్టు కదా, నార్మల్ పర్సనల్కి అయితే సరిపోతాయండి. సో కట్స్ కూడా ఎలా ఇచ్చాడంటే, వాళ్ళు ఉన్నదాని డ్రెస్ కంటే ఇది కొంచెం ఎక్కువే పెట్టమన్నారు. చూస్తుంటే చూడండి, ఆ డ్రెస్ అయితే నేను ఆల్రెడీ పైన లైనింగ్ కట్టింగ్ చేస్తానండి. సో అదే విధంగా పెట్టాను. ఇవ్వండి. సో ఇక్కడ వరకు బాగానే ఉంది కదా. ఇక్కడ ఈ లెంత్కి చూసారా, ఇక్కడ ఎడ్జ్ తగ్గింది. ఆల్రెడీ ఇక్కడికి సమానంగా కట్ చేసినా సరే ఒక ఎడ్జ్ తగ్గింది. సో దానికంటే ఎక్కువ పెట్టమన్నారు. దీనికే ఇక్కడ ముక్క సరిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్స్ చూపెడతాను, అది కూడా చూడండి. ఈ లెంత్కి హ్యాండ్స్ చాలా చక్కగా ఇచ్చాడు. చూస్తున్నారు కదా, క్లాత్ కూడా చాలా బాగుంది. చాలా అంటే చాలా చక్కగా ఇచ్చారు. సో వరకు రివర్స్లో చూపెట్టాను. ఇది ఇప్పుడు మనం కటింగ్ చేశాక ఇక్కడ ఇచ్చేసరికి ఇక్కడ ఆర్మ్ రౌండ్ ఉంటుంది కదండి, చంక దగ్గర. ఇది కట్ చేసాక కూడా నాకు ఇంత ముక్క వేయాల్సి వస్తుందండి. సో మీకు ఎలా అన్నది ఒకసారి చూపెడతాను. సో ఇలా మనం కట్ చేస్తాం కదండి, ఇదిగోండి. ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేశాను కదా, ఇక్కడ దాకా జాయింట్ పడుతుంది. సో కస్టమర్, ఇది నార్మల్ పర్సన్ అనుకోండి, డెఫినెట్గా ఇలా అని కొంచెం ఇలా డీప్ లాగి ఇలా పైకి లాగేస్తే ఈజీ అయితే చక్కగా ఈజీగా సరిపోతుంది. మినిమం ఇక్కడ ఇంకా వేస్టేజ్ కూడా ఉంటుంది. సో ఈ పర్సన్ వచ్చేసరికి నేను ఇక్కడ పెట్టాను, చూసారు కదా, డీస్తో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, అంటే ఈ రెండు వైపులా 2 హ్యాండ్స్కి 4 సైడ్ ఖచ్చితంగా జాయింట్ వేయాల్సి వస్తుంది. సో కొనేటప్పుడు కూడా మనం పర్సనాలిటీ బట్టి చూసుకొని సెట్ చేసుకుంటే బాగుంటుందండి. హ్యాండ్స్ వచ్చే ఈజీగాని. సో ఈ రకంగా ఇక్కడ కూడా చంకది కూడా తగ్గింది, చూసారు కదా. అది కూడా ఎడ్జ్కి ఇంకో ఎడ్జ్ ఇంకా ఖర్చు ఎక్కువ పెట్టమన్నారు. ఇక్కడ మెయిన్ క్లాతే లేనప్పుడు నేను ఇంకా ఖర్చు ఎక్కువ పెట్టి ఉపయోగం ఏముంది. సో చూద్దాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. చూస్తున్నారు కదా, సో డ్రెస్ కటింగ్ అయితే ప్యాంట్ కటింగ్ పెడుతున్నానండి. చాలా అంటే చాలా నార్మల్ కటింగే. 2 మీటర్స్ ఉంది. కాకపోతే పర్సన్ వచ్చేసరికి చాలా హెవీగానే ఉంటారు. ఆ హెవీ పర్సన్కి ఈ 2 మీటర్స్ ఫస్ట్ ఇచ్చిన క్లాత్కి అయితే లెంత్ బాగానే ఉంది. చూస్తున్నారు కదా, ఇది లెంత్ ఎక్కడ జాయింట్ లేకుండా ఇక్కడ నడుము పట్టి దగ్గర కరెక్ట్గా ఈ ఎడ్జి పోగా నేను ఈజీగా కట్ చేశానండి. సో మొత్తం పోగా లెంత్ వచ్చేసరికి నాకు 42. సో ఇలా అలా కాకుండా మామూలుగా కొలుచుకుంటే ఈ లెంత్ వచ్చేసరికి 40.5 దాకా వచ్చింది. సో ఇప్పుడైతే అదే పన్నాతో ఇలా కొలుచుకుంటే చూస్తున్నారు కదా, సేమ్ కింద క్లాత్ అయితేను దానిపైన పన్నా ఇవ్వండి. సో నాకు ఇక్కడైతే ఎగ్జాక్ట్గా లెగ్స్ దగ్గర జాయింట్ పడుతుందండి. సో ఏంటంటే కొన్ని పన్నాలు హెవీగా వస్తాయి, మనం జాయింట్ లేకుండా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. కొన్ని పన్నాలు వచ్చేసరికి ఇక్కడ తగ్గుతూ ఉంటాయి. సో అటు ఇటు ఎడ్జ్లో ఖర్చులో పోగా మనకి ఇంకా ఇంత మినిమం ఈ పట్టి అంత వెడల్పు కంటే ఎక్కువ తగ్గొచ్చండి. మరి కస్టమర్కి చెప్తే ఎలా రియాక్ట్ అవుతారన్నది అయితే నాకు తెలీదు. కొన్ని ఇలా జరుగుతుంటాయి. కాకపోతే అదే నార్మల్ పర్సన్ అనుకోండి, మినిమం 34, 36 అలా బాడీ మెజర్మెంట్తో ఉన్న వాళ్ళకైతే ఇది ఎక్కడ జాయింట్ ఉండదండి. ఈ లెంత్ కూడా 39కి వాళ్ళకి లెంత్ ఈజీగా సరిపోతుంది. ఇక్కడ కొంచెం పర్సన్ హెవీ కాబట్టి ఈ రకంగా చూద్దాం ఇది ఎలా వస్తుందో. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫైనల్గా అయితే డ్రెస్ అయితే కంప్లీట్ అయిందండి. చూస్తున్నారు కదా, కలర్ కానీ మొత్తం వర్క్ కానీ సో జర్దోసి వర్క్లా ఇచ్చేసాడు. మొత్తం మిర్రర్ అండ్ స్టోన్ ఇచ్చాడు. దానివల్లే ఎక్కువ టైం పట్టిందనే చెప్పాలి. సో దీంతోపాటు మన ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి. కాకపోతే పర్సనాలిటీ కొంచెం హెవీగా ఉంటారు కాబట్టి వాళ్ళు వేసుకుంటే ఉన్నదానికంటే కొంచెం లూజే పెట్టమన్నారు కదా. సో ఆ రకంగానే పెట్టాను. సో డ్రెస్ ఒకసారి మొత్తం లోపల కూడా ఫినిషింగ్ ఎలా వచ్చింది అన్నది కూడా చూపెడతాను, చూడండి. సో నేనైతే మొత్తంగా ఓవర్లాక్ చేసి కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ ఇచ్చాను. ఈ డ్రెస్కి ఎంత కాస్ట్ చెప్పొచ్చో నాకు ఒకసారి మీరు కామెంట్స్లో చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ.